హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన త్వరలో కారు దిగి కాంగ్రెస్ చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలను కలవద్దని కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. కేసీఆర్ ఆదేశాలు పక్కకు పెట్టి సీఎంను కలుస్తున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్లోకి వలసలు ఆగడం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు వరుసగా కాంగ్రెస్లో చేరుతున్నారు. ఈ జాబితాలో టీఆర్ఎస్ నుంచి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే హస్తంగుడ్డికి చేరతారనే ప్రచారం కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం మరోసారి జోరందుకుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి విషయాలు మాట్లాడేందుకు ఆయన సీఎం రేవంత్ను కలిశారని, రాజకీయాలు మాట్లాడేందుకు కలవలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది బీఆర్ఎస్. మరోవైపు సీఎం రేవంత్తో భేటీ తెల్లం వెంకట్రావు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది.